హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఒక్కొక్కసారి అయితే మనం గోల్డ్ ఆర్నమెంట్ని మనం ఒకటైతే అనుకుంటాం, ప్లాన్ చేసుకుంటాము. కానీ అది కొనుక్కోకుండా వేరే ఏదో కొనుక్కొని అయితే వచ్చేస్తూ ఉంటాము, మనీ లేవనేసి. అలా కాకుండా నేనైతే చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవైతే ఫాలో అవ్వి మనం అనుకున్న ఆర్నమెంట్ని ఎలా కొనుక్కోవాలి అనేసి అయితే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాము. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ముందుగానైతే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇయర్లో మీరు గాజులు కానీ లేదంటే కాసుల పేరు కానీ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే మీరు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్న అమౌంట్ కంటే కూడా మనం కొంచెం ఎక్కువనే అయితే తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న ఆర్నమెంట్ని అయితే కొనుక్కోగలం. సపోజ్ ఒక్కొక్కసారి మనం గోల్డ్ స్కీమ్ అయితే వేస్తూ ఉంటాము, అది 11 మంత్స్ అయిపోతుంది. ఒకవేళ మనం 24 గ్రామ్స్ అనుకున్నాం అనుకోండి, కానీ గోల్డ్ రేట్ పెరిగిపోవటం వల్ల ఒక 20 గ్రామ్సే మనకి వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, సరే ఇంకా మన దగ్గర 4 గ్రామ్స్కి లేవు అనేసి ఆ 20 గ్రామ్స్కి ఏ ఆర్నమెంట్ అయితే వస్తుందో అది తెచ్చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఫస్ట్ నుంచి 24 గ్రామ్స్కి ప్లాన్ చేసుకొని కొత్త ఆర్నమెంట్ కొనుక్కోవడానికి చూస్తూ ఉంటాము. అలా కాకుండా మీరు స్కీమ్ వేసింది దేనికోసం, ఏ ఆర్నమెంట్ తీసుకుందాం అని అనుకున్నారో ఆ ఆర్నమెంట్ని అయితే మీరు కొనుక్కొని రావటం మంచిది. ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చిన ఆర్నమెంట్ని తెచ్చేసుకుంటుంటారు. మళ్ళీ మీరు అనుకున్న ఆర్నమెంట్ కోసం ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకునే దానికంటే ఇప్పుడు మీకు 4 గ్రామ్సే కదా తక్కువ అయింది. ఇప్పుడు 24 గ్రామ్స్ మీరు అనుకున్నారు, కానీ 20 గ్రామ్సే మీ దగ్గర ఉన్నాయి. ఇంకా లేనిది మీకు 4 గ్రామ్సే కదా. పోనీ ఒకవేళ ఒక 10 గ్రామ్స్ లేవనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ పాత నగలు ఏవైనా ఉంటాయి కదా, ఆ పాత నగల్ని యూజ్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు వాటినైతే ఇచ్చేసి కొత్త నగలను అయితే తీసుకోండి. లేదు అనుకుంటే ఆ పాత నగల్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ లోన్ అప్లై చేసుకొని ఈ 5 గ్రామ్స్ కానీ 10 గ్రామ్స్ కానీ మీకు తగ్గింది కదా, ఆ 5 గ్రామ్స్ కానీ 10 గ్రామ్స్ కానీ లోన్ అయితే తెచ్చుకొని పాత నగలతో ఈ కొత్త ఆర్నమెంట్ని అయితే మీరు కొనేసుకొని అప్పుడు ఆ లోన్ అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మీరు ఆ పెట్టిన పాత నగల లోన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకోగలను అని అనుకున్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు గోల్డ్ లోన్ అప్లై చేసేసుకొని కొత్త నగలు మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత పాత నగల్ని మళ్ళీ మీరు లోన్ కట్టకుండా ఆప్షన్కి వెళ్ళిపోతే వేస్ట్ అయిపోతాయి. అందుకని మీరు కట్టగలరు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరైతే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి. అలాగే మీరు గోల్డ్ లోన్ పెట్టినప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి కొత్త నగలు వచ్చాయి కదా, అప్పుడు మీరు మళ్ళీ కొత్త స్కీమ్స్, కొత్త సేవింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మీరు ఏ లోన్ అయితే మీరు గోల్డ్ లోన్ పెట్టున్నారో దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే సేవింగ్స్ కానీ లేదంటే కొత్త గోల్డ్ స్కీమ్ కానీ వేసుకోండి. ఒకేసారి గోల్డ్ లోను అలాగే కొత్త గోల్డ్ స్కీము మళ్ళీ సేవింగ్స్ ఇలా అన్ని ప్రెషర్లు తీసుకోకుండా ఫస్ట్ అయితే మీకు ఏదైతే అప్పులు అంటే ఏ లోన్ అయితే మీకు ఉందో ఆ లోన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే మీరైతే సేవ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ గోల్డ్ లోన్కి వడ్డీ కడుతూ ఉంటారు, కొత్త నగలు మీ దగ్గర ఉంటాయి. మళ్ళీ కొత్త సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ లోన్కి అయితే వడ్డీ కడుతూ ఉంటాము. మళ్ళీ పక్కన ఏదైనా కొత్త సేవింగ్ స్కీమ్ కానీ లేదంటే కొత్త గోల్డ్ స్కీమ్ కానీ వేసినప్పుడు ఆ మనీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తూ ఉంటాము. అందుకని అలా కాకుండా ఫస్ట్ అయితే గోల్డ్ లోన్ క్లియర్ చేసుకొని దాని తర్వాతే మిగిలిన సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, విలేజెస్లో కానీ అయితే పొదుపు లోన్స్ అని ఇస్తూ ఉంటారు. ఈ లోన్స్ తీసుకొని కూడా అయితే గోల్డ్ను కొనుక్కునేసి ఆ మంత్లీ అయితే ఆ లోన్ని క్లియర్ చేసుకుంటూ రావచ్చు. ఇందులో అయితే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి ఈ లోన్ను కూడా యూజ్ చేసుకొని గోల్డ్ని అయితే కొనుక్కొని చిన్నగా వాటిని క్లియర్ చేసుకుంటూ రావచ్చు. ఎప్పుడు కూడా ఒక ప్లాన్ చేసుకొని మనం ఏ ఆర్నమెంట్ని అయితే అనుకుంటున్నామో ఆ ఆర్నమెంట్ని ఎలాగైనా ఆ ఇయర్లో కొనేసుకోండి. మళ్ళీ చిన్న చిన్న నగలకి వెళ్ళి మళ్ళీ పెద్ద నగలకు వచ్చి మళ్ళీ అనుకున్న ఆర్నమెంట్ కొనుక్కోకుండా దానికోసం మళ్ళీ ఇంకొక 1 year 2 years ప్లాన్ చేయకుండా ఈ ఇయర్ మీరు ప్లాన్ చేసుకున్నారా ఆర్నమెంట్ని అయితే కొనేసుకోండి. ఇలాగే మీరు ప్లాన్ చేసుకుంటూ కానీ వచ్చారంటే అనుకున్న ఆర్నమెంట్ని పోస్ట్పోన్ చేయకుండా ఆ ఇయర్లోనైతే మనం సేవ్ చేసుకున్న అమౌంట్తో కొనుక్కోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్.